చిలుకూరులో జరిగిన కల్లా రాజేష్ లాకప్ డెత్ విషయంలో సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరులో జరిగిన కర్లా రాజేష్ లాకప్ డెత్ విషయంలో అక్కడ సీసీ ఫుటేజీలను పరిశీలించి రీపోస్ట్ మార్టం నిర్వహించి ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ చనిపోయిన రాజేష్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డికి ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మందకృష్ణ విజ్ఞప్తి చేశారు. కర్లా రాజేష్ లాకప్ డెత్ గురై ఈ రోజుకు 95 రోజులు. 3 నెలలు దాటినప్పటికీ కర్లా రాజేష్ లాకప్ డెత్ మీద ముఖ్యమంత్రి 2 విషయాల్లో స్పందించలేదు. కర్లా రాజేష్ లాకప్ డెత్ మీద ముఖ్యమంత్రి మౌనం వీడాలి. ప్రధానంగా 2 విషయాల్లో స్పందించాలి. ఒకటి, లాకప్ డెత్ కారకులైన ప్రధాన కారకుడైన ఎస్ఐ మొదలుకొని లాకప్ డెత్కు పోలీసులు ఎవరైతే బాధ్యుల్లో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. 2, కర్లా రాజేష్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో వచ్చే ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, భూమి వెంటనే అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలి. ఈ 2 విషయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మౌనం వీడాలి, నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్తో పోల్చుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా వెనుకబడిపోయాడు. అందుకు ప్రధాన సాక్ష్యంగా తెలంగాణ సమాజానికి, దేశ సమాజానికి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరియమ్మ లాకప్ డెత్ జరిగింది. మరియమ్మ లాకప్ డెత్ జరిగిన 10 రోజులు తిరగక ముందే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్ఐ మొదలుకొని సిబ్బందిని మొత్తం సస్పెండ్ చేశాడు, డిస్మిస్ చేశాడు. 10 రోజులు తిరగక ముందే మరియమ్మ కొడుకు ఉద్యోగ నియామక పత్రం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. మరియమ్మ కుటుంబానికి 35 లక్షలు అప్పుడే ఎక్స్గ్రేషియా ప్రకటించాడు. 10 రోజుల్లో ఇచ్చేశాడు. 15 లక్షలు కుమారుడికి, 2 మరియమ్మకు కుమార్తెలు ఉంటే వారికి చెరో 10 లక్షలు ఇచ్చాడు. అంటే 10 రోజులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పీల్ చేస్తున్నా. నేను ఆ కాలే 4లో ఖచ్చితంగా 1 మాదిగలకు ఇవ్వాలి. అక్కడ గతంలో వర్లరామయ్యనే కాంగ్రెస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నాయకుడికి టీడీపీ, వర్లరామయ్యనే మాదిగ సీనియర్ నాయకుడు టీడీపీకి ఆయనకు అవకాశం ప్రకటించి కూడా తర్వాత చివరి నిమిషంలో వెనుకకు తీసుకున్నారు. అవకాశం ప్రకటించి కూడా చివరి నిమిషంలో వెనుకకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అక్కడ ఆ కాలవుతున్న 4 ఖచ్చితంగా 1 టీడీపీలో ఉండబడే సీనియర్ నాయకుడిగా ఉండబడే ఖచ్చితంగా వర్లరామయ్య గారికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అవకాశం వచ్చే విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పి, నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతున్నా. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. మీరు గతంలో ఓడిపోయిన ఆకారపు సుదర్శన్ కూడా తెలంగాణలో
సూర్యాపేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు వెంటనే రాజ్యసభకు పంపడం జరిగింది. ఆకారపు సుదర్శన్ను రాజ్యసభకు పంపారు. అప్పుడు ఏకకాలంలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభలో నంద్యాల గారు ఉన్నారు. ఏకకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట నుంచి టీడీపీ నుంచి రాజ్యసభలో ఉన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి రాజ్యసభలో ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి లేరు, టీడీపీ నుంచి లేరు. అదే సమయంలో గతంలో టీడీపీలో తిరుపతికి పార్లమెంటు మెంబర్గా పోటీ చేసినప్పుడు స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. దయచేసి అక్కడ కూడా ఆ 4లో 1 మాత్రం టీడీపీ మాదిగలకు కేటాయించే సీటును వర్లరామయ్య గారికి కేటాయించాలని, ఆయనకు గతంలో వచ్చిన అవకాశం చేజారిపోయింది కనుక ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మా విజ్ఞప్తిని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి, అధిష్టానాన్ని ఒప్పించి అది వచ్చేటట్టు చేయాలి. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అధిష్టానం కనుక ఆయన ఖచ్చితంగా 4లో 1 మాత్రం మాదిగలకు ఇవ్వాల్సిందే. అది వర్లరామయ్య గారికి ఇస్తే మాకు అభ్యంతరం లేదు, మాకు స్వాగతిస్తున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు. మరి చిత్రహింసల కేసు కూడా నమోదై ఉన్నది, ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనది. ఒక ఎస్సీ ఎస్టీ కేసులో నిందితుడు అనబడుతున్న అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసులో నిందితుడు అనబడుతున్న సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం నుండి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆయనకు అర్హత లేదు. గత పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడేమో పోలీసుల మీద చర్యలు తీసుకోమని చెప్పి మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మంత్రి హోదాలో ఉండి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐ రెడ్డిని మాత్రం కాపాడుకోవడానికి ఆయన తంటాలు పడుతున్నాడు. ఎస్సీ కమిషన్ ఆదేశాలు కూడా అమలు కాకుండా అడ్డుపడుతున్నాడు. సరిగ్గా డిసెంబర్ 18న ఎస్సీ కమిషన్ డీజీపీకి చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది, ఎస్ఐని సస్పెండ్ చేయండి అని. 2 నెలలు దాటింది. రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి నోటీసులు పంపింది. 2 నెలలు దాటింది. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్, చిలుకూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన సీసీ ఫుటేజీలు కమిషన్కి అందించాలని చెప్పి ఆదేశించింది. కానీ సీసీ ఫుటేజీలు ఇంతవరకు అందించలేదు. అంటే వాళ్ళు ఎస్ఐని సస్పెండ్ చేస్తలేరు, అదే సమయంలో రీపోస్ట్ మార్టం చేస్తలేరు, సీసీ ఫుటేజీలు అందించట్లేదు. అంటే ఎస్సీ కమిషన్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒత్తిడి తీసుకొస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. కాదని చెప్పమానండి ఆయన. 2 నెలల తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 19న, ఇది డిసెంబర్ 18 అవుతే, ఇది డిసెంబర్ 18 2025 అవుతే ఫిబ్రవరి 19న మళ్ళీ రెండోసారి ఆదేశించింది. ఖచ్చితంగా ఎస్ఐని సస్పెండ్ చేయడమే కాదు, ఎస్ఐని అరెస్ట్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలి, సీసీ ఫుటేజీలు అందించాలి వెంటనే అని చెప్పి మళ్ళీ పంపింది. దీన్ని కూడా రీపోస్ట్ మార్టం చేస్తే చిత్రహింసల వల్లనే మరణించిండు అనే విషయం రుజువు అవుతుంది కనుక రీపోస్ట్ మార్టం చేస్తలేదు. సీసీ ఫుటేజీలు అందిస్తే అక్రమ నిర్బంధంలో పెట్టుకున్నారనే విషయం వాళ్ళ పోలీస్ స్టేషన్లో రికార్డు చెప్తుంది కనుక సీసీ ఫుటేజీలు అందించట్లేదు. తన రెడ్డి సామాజిక వర్గం కనుక ఆయనను సస్పెండ్ కాకుండా ఆపుతున్నాడు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఎస్సీ కమిషన్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎస్సీ కమిషన్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆయనకేం పని? బాధితుల పక్షాన ఉండాలనా, నిందితుల పక్షాన ఉండాలనా? ఇక్కడ బాధితులు ఎస్సీలు, అక్కడ నిందితుడు రెడ్డి. బాధితుల పక్షాన ఉండాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిందితుల కొమ్ము కాస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు జరగకుండా అడ్డుపడుతున్నాడు. కొంతమంది ఆ ఎస్సీ కమిషన్లో ఉండబడే మెంబర్లతో ఎవరికైతే రాజకీయంగా సాన్నిధ్యం ఉంటుందో
ఆ రాజకీయంగా సాన్నిధ్యం ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి దయచేసి ఎస్సీ కమిషన్ చెప్పి ఎస్ఐని ఇళ్ళ నుండి తప్పించమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. డైరెక్ట్ ఎస్సీ కమిషన్తో కూడా మాట్లాడి ఎస్ఐని సస్పెండ్ కాకుండా కొద్దిగా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు మరియమ్మ రాజేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దాము, ఎస్ఐని కేసు నుండి తప్పించడం కోసం కాంప్రమైజ్ చేయమని చెప్పి నన్ను కోరాడు. డైరెక్ట్గా నన్నే కోరిండంటే ఇక ఎస్సీ కమిషన్తో మాట్లాడిందనే విషయం నేను రుజువు చేస్తా. ఆ ఎస్సీ కమిషన్తో పరిచయం ఉన్న మెంబర్లతో పరిచయం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో ఈయన ఫోన్లో మాట్లాడిందని కూడా నేను రుజువు చేస్తా. అంటే ఒక మాట చెప్పాలంటే లాకప్ డెత్కు ప్రధాన కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుకోవడానికి ఎస్పీ మీద ఒత్తిడి తీసుకొస్తుండడు, సస్పెండ్ చేయకుండా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు, చివరికి నేరుగా ఎస్సీ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అదే సమయంలో ఆ ఎస్సీ కమిషన్ ప్రభావితం చేయడానికి కావాల్సిన ఫోన్లు చేస్తున్నాడు, కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నాడు. దీన్ని బట్టే ఎస్సీ ఎస్టీ యాక్ట్ను నిర్వీర్యం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా, చట్టం అమలు కాకుండా ఎవరు అడ్డుకున్నా వాళ్ళు కూడా దోషులు అవుతారు. ఒక చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రివర్గంలో ఉండబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తన ఆయన కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆయనను బర్తరఫ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే సమయంలో రీపోస్ట్ మార్టం వెంటనే జరగాలి. ఇప్పటికీ ఆలస్యమైంది. రీపోస్ట్ మార్టం జరగకుండా ఎందుకు ఆలస్యమైందంటే దాదాపు మేము 90 రోజుల నుంచి ఎంటర్ అయినాం. అంతకుముందు మేము ఢిల్లీలో గవాయి గారి విషయంలో జరిగిన దాడిని ఖండిస్తూ ఢిల్లీకి వెళ్ళాం. 90 రోజుల నుంచి మేము డిమాండ్ చేసుకుంటూ వస్తున్నాం రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి. రీపోస్ట్ మార్టం చేస్తే ఆయన చావుకు అనారోగ్యం రావడానికి కారణం చిత్రహింసలు అనే విషయం బయటకు వస్తుంది కనుక ఆ చిత్రహింసలను కనుమరుగు చేయడానికి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టంను ఆలస్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆలస్యం జరుగుతున్న కొద్దీ రీపోస్ట్ మార్టంలో రావాల్సిన ఆధారాలని కొంత కనుమరుగవుతాయని వీళ్ళకు తెలుసు కనుక భవిష్యత్తులో ఆధారాలు లేకుండా చేయడం కోసమే రీపోస్ట్ మార్టం చేయకుండా కుట్రలు చేసుకుంటూ వచ్చారు. రీపోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే, సస్పెండ్ కాకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. అదే సమయంలో ఆ కుటుంబం దగ్గరికి ఇంతవరకు మంత్రి వెళ్ళలేదు, అదే సమయంలో ముఖ్యమంత్రి స్పందించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాం, మరియమ్మ లాకప్ డెత్లో స్పందించినట్టుగా కేసీఆర్ స్పందించినట్టుగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం స్పందించలేదు, మౌనంగా ఉన్నాడు. మౌనం వీడాలి, స్పందించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి. దీన్ని అడ్డుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మార్చిలో తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి, అవి భర్తీ చేస్తారు కాంగ్రెస్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో 4 ఖాళీ అవుతున్నాయి, భర్తీ చేసేది అక్కడ టీడీపీ. నేను అప్పీల్ చేస్తున్నా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా, దయచేసి రేపు ఆ ఖాళీ అవుతున్న 2 స్థానాల్లో ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల వాళ్ళు మాదిగలకు తెలంగాణ నుంచి లోక్సభలో కూడా ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో అసలే లేదు. కాబట్టి కాంగ్రెస్లో ఉండబడే సీనియర్ నేతలు ఎవరైనా మాదిగలకు ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అవకాశం కల్పించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో అప్పీల్ చేస్తున్నాం, సోనియా గాంధీ గారికి అప్పీల్ చేస్తున్నాం, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణలో ఖాళీ 2 రాజ్యసభ స్థానాల్లో 1 ఖచ్చితంగా మాదిగలకు కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. దానికి కారణం ఏంటంటే మొన్నటికి మొన్న 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 3 ఎస్సీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 1 కూడా మాదిగలకు ఇవ్వలేదు. నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లిలో 1 కూడా మాదిగలకు ఇవ్వలేదు. వర్గీకరణ ప్రకారమే ఇప్పుడు అమలు జరుగుతున్న ప్రకారమే తెలంగాణలో 9% అమలు జరుగుతున్నది. కానీ జనాభా పరంగా చూస్తే మేము 11% ఉన్నాం.
మాకు 11% రిజర్వేషన్లు రావాల్సి ఉండగా 9% పరిమితం చేశారు. మా పర్సెంటేజ్ తగ్గించారు. అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూ వచ్చేసాం. మా జనాభా 11% ఉన్నది. 11% రావాల్సిన వర్గీకరణ న్యాయమైన వాటలో 2% తగ్గించి 1% 9కి ఇచ్చేశారు. అంటే మీరు ఇస్తున్న 9 ప్రకారమైన తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలు. మీరు ఇస్తున్న అతిపెద్ద 9% అతిపెద్ద జనాభా గల కులం సింగిల్ క్యాస్ట్ మాదిగలు అనేసి రుజువు అవుతుంది. కానీ అతిపెద్ద జనాభా గల సింగిల్ క్యాస్ట్కు మీరు 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ ఇవ్వలేదు. కాబట్టి లోక్సభలో మాదిగలకు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. లోక్సభలో మాదిగలకు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. కానీ ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నందెల్లే గారు నాగర్ కర్నూల్లో ఓడిపోయిన సమయంలో ఆడ గెలిచింది మంద జగన్నాథం అనే మాదిగ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వెంటనే తేరుకొని ఓడిపోయిన నందెల్లే గారికి మళ్ళీ రాజ్యసభకి ఇచ్చి పంపింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక ఓడిపోయిన మా సీనియర్ మాదిగ నాయకుడైన నందెల్లే గారికి ఒక రాజ్యసభ అవకాశం వచ్చింది. అంటే అప్పుడు మాకు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు కనుక రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలోనే మీకెవరు సీనియర్ నాయకుడు అనుకుంటే మాదిగలకు మాత్రం ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ముఖ్యమంత్రి విషయంలో చొరవ తీసుకోవాలి. మా విజ్ఞప్తిని కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా పరిశీలించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. అదే సమయంలో మొన్న ఈ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత నామినేటెడ్కి సంబంధించిన 5 ఎమ్మెల్సీలు వస్తే అందులో ఎస్సీ మా మాల సోదరుడికి ఒక అవకాశం వచ్చింది. మా అద్దంకి దయాకర్కు ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ కోసం తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి రావాలని మేము కోరుకున్నాం, స్వాగతించాం. కానీ మిగిలిన మా ఎస్టీ సోదరులకు ఎమ్మెల్సీ వచ్చింది, మా బీసీ సోదరులకు ఎమ్మెల్సీ వచ్చింది, మా ఓసీ సోదరులకు కూడా ఎమ్మెల్సీ వచ్చేసింది. ఇక్కడ రాంది దళితుల్లో మాదిగలకు మాత్రమే రాలేదు. అంటే 5 ఒకేసారి అవకాశం వచ్చినప్పుడు కూడా నామినేటెడ్కి సంబంధించిన శాసన మండలిలో ఒక్కటి మాదిగలకు ఇవ్వలే. ఈరోజు 40 మందికి పైగా ఉండబడే శాసన మండలిలో మాదిగలకు ప్రాతినిధ్యమే లేదు. 40 మంది శాసన మండలిలో ఉంటే అందులో తెలంగాణ నుంచి మాదిగలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అంటే మాదిగలను చిన్న చూపు చూడడం అనేది కాంగ్రెస్ చేయొద్దని, ఇప్పటికే మాదిగలను చిన్న చూపు చూసి లెక్కలేనితనంతో ఉన్నది అనడానికి సాక్ష్యం లోక్సభ ఎన్నికల్లో 3 సీట్లలో 1 మాదిగలకు కేటాయించకపోవడమే సాక్ష్యమని, 5 శాసన మండలి స్థానాలు మీరు భర్తీ చేసినప్పుడు కూడా ఒక్కరికి కూడా మాదిగలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం సాక్ష్యం అవుతుందనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా రాజ్యసభలో 2 ఖాళీ అవుతే మీరు మిగతా 1 ఎవరికి ఇచ్చుకుంటారో మాకు అభ్యంతరం లేదు, కానీ మిగతా 1 మాత్రం ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాల్సిందే. ఇక్కడ రెడ్లు పోటీలో ఉంటారు, ఉండరని కాదు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పటికే 17 లోక్సభ స్థానాల్లో 7 ఈ తెలంగాణ నుంచి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు. 7 ఉన్నారు. కాంగ్రెస్ నుంచే నల్గొండ కాంగ్రెసే, ఖమ్మం కాంగ్రెసే, భువనగిరి కాంగ్రెసే, ఇంకా మహబూబ్నగర్, అదే సమయంలో చేవెళ్ళ బీజేపీ అయినా రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రాతినిధ్యం ఉన్నది వాళ్ళకు. దయచేసి అప్పీల్ చేస్తున్నా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వర్గం లోక్సభలో ఉన్నది కాబట్టి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గంకే ఇచ్చి మాదిగలకు మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ మీద మాదిగల అసంతృప్తి, ఆవేదన రాబోయే రోజుల్లో తిరుగుబాటు రూపంగానే ఉంటుందనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికే మాకు రావాల్సిన పర్సెంటేజ్ తగ్గించారు. మాలల ఒత్తిడికి తలొగ్గి, వివేక్ వంకర్ స్వామి లాంటి వాళ్ళ ఒత్తిడి తలొగ్గి, లేదా కాంగ్రెస్ మాల లీడర్ల ఒత్తిడి తలొగ్గి మా న్యాయమైన పర్సెంటేజ్ మాకు రాకుండా అడ్డుకున్నారు. లోక్సభ సీట్లు మాకు లేకుండా చేసిండ్రు. శాసన మండలిలో కూడా మాకు ప్రాతినిధ్యం లేకుండా చేసిండ్రు. కనుక ఈ విషయం మాదిగలు మనసులో పెట్టుకున్నారనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు మర్చిపోవద్దని ఖచ్చితంగా
మాదిగల నుంచి అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహ రూపం దాల్చక ముందే గతంలో జరిగిన లోపాలు ఏవైతున్నాయో, మాదిగల పట్ల చిన్న చూపు ఏదైతున్నదో అది సరిదిద్దుకునే విధంగా ముందుకొస్తే మాదిగల అభిమానం చూరగొనడానికి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది. దయచేసి మాదిగల అభిమానం భవిష్యత్తులో మీరు చూరగొనాలనుకుంటే గతంలో ఏ పొరపాట్లయితే మాదిగల పట్ల చేశారో, ఏ రకమైతే ప్రాతిథ్యం లేకుండా చేశారో దాన్ని సరిదిద్దే విధంగానే ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.